ఫ్రెండ్స్, ఇలాంటి చైన్ తయారు చేయాలంటే ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. మీకు ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ దీనికి కావాల్సినంత ఒక కట్టర్ అండ్ ఒక కటింగ్ బ్లేడ్. నేను బయట ఏం యూజ్ చేయట్లేదు, ఓన్లీ ఇంట్లో ఉండేది యూజ్ చేస్తున్నాను. అండ్ లాకింగ్ బీడ్స్ ఒకటి, అండ్ నా దగ్గర ఇరిగిపోయిన ఇయర్ రింగ్లోది అది దాన్ని యూజ్ చేస్తున్నాను. అండ్ రెడ్ బీడ్స్ ఒకటి యూజ్ చేస్తున్నా. అవి వైట్ బాల్స్ కూడా మీకు బయట చాలా షాప్స్లో దొరుకుతాయి. అవి కూడా 2mm సైజ్లో యూజ్ చేస్తున్నా. ఇది మెయిన్ థింగ్ ఏంటంటే కంపల్సరీ మనకు కావాల్సిన ఇన్విజిబుల్ వైర్ కావాలి. ఇన్విజిబుల్ వైర్ కూడా బయట ఒక 50 రూపీస్ అట్లా ఉంటుంది ఆ బండల్. అది మనం ఎడ్జ్లో కట్ చేసేసాను నేను. అండ్ ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే ఇది సెంటీమీటర్స్ అండ్ ఇది ఇంచెస్ అనమాట. మీరు మర్చిపోతూ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. మనకి ఒక నెక్కి వచ్చి ఇన్విజిబుల్ చైన్కి అయితే 44 సెంటీమీటర్స్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఎవరికైనా సరే. మీకు కొంచెం కావాలని తగ్గించుకోవచ్చు, లేదా 7 ఇంచెస్. ఓకే, మీరు 1 ఇంచ్ పెంచుకోవడం తగ్గించుకోవడం అనేది మీ చాయిస్ అనమాట. సన్నగా ఉండే వాళ్ళకి ఒకలా, కొంచెం లావుగా ఉండే వాళ్ళకి ఒకలా. ఇప్పుడు 44 సెంటీమీటర్స్ దగ్గర అయితే పెట్టుకొని ఇన్విజిబుల్ వైర్ని కరెక్ట్గా 44 సెంటీమీటర్స్ నాకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో నేను అక్కడ కట్ చేసేసాను 44 సెంటీమీటర్స్కి లేదా 17 ఇంచెస్కి. మీరు రెండు సమానంగా పట్టుకొని, ఇది ఇన్విజిబుల్ వైర్ అనమాట, అది సమానంగా పట్టుకొని మనకి మిడిల్ ఆఫ్ ద ఇన్విజిబుల్ చైన్ దగ్గర మనం ఒక గట్టిగా ప్రెస్ ఇవ్వాలన్నమాట. అక్కడ గట్టిగా అంటే మరీ గట్టిగా కాదు, కొంచెం స్లోగా ప్రెస్ ఇచ్చి అది కొంచెం షేప్ వైజ్ మనకి పర్ఫెక్ట్గా రావాలి. ఆ మిడిల్లో అక్కడ మనం లాకెట్ మధ్యలో ఒక పర్ఫెక్ట్గా వస్తుంది. అలా అయితే మీరు జాగ్రత్తగా పట్టుకుంటే అది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. అండ్ మనకి నెక్స్ట్ ఏంటి, మనం ఒక బీడ్ వేసుకోవాలి. రెడ్ బీడ్ని యూజ్ చేశాను. సేమ్ అంటే నాకు లాకెట్ అవి రెండు కూడా ఇయర్ రింగ్సే అనమాట. సో ఒక ఇయర్ రింగ్ వెనకాల హుక్ ఊడిపోతే నేను 2 ఇయర్ రింగ్స్కి విరక్కొట్టేసి నేను ఆల్టర్నేటివ్ యూజ్ కింద నాకు వేస్ట్ చేయడం ఇష్టం లేక అలా యూజ్ చేశాను. మీరు కూడా అలాంటివి ఏమైనా రీయూజబుల్కి యూజ్ చేయండి. నేను రెడ్ బీడ్ వేసిన తర్వాత ఒక వైట్ బాల్ వేసాను అండ్ అలాగే ఒక లాకింగ్ బీడ్. లాకింగ్ బీడ్ అనేది అసలు చాలా ఇంపార్టెంట్. ఇందులో మీకు ఏదైతే ఇన్విజిబుల్ చైన్లో ఇటు అటు మూవ్ అవ్వకుండా పర్ఫెక్ట్ ఏ ప్లేస్లో మనం పెడతామో అది అక్కడే కూర్చొని ఉంటుంది. లాకింగ్ బీడ్ మనం ఎలా యూజ్ చేసుకోవాలంటే ఒక లాకింగ్ బీడ్ పర్ఫెక్ట్గా ఏ ప్లేస్లో ఉన్నదో అది వేసేసిన తర్వాత అదే ప్లేస్లో మీరు ఒక కటింగ్ ప్లేయర్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే మీరు నోస్ ప్లేయర్ యూజ్ చేయాలి. కటింగ్ ప్లేయర్తో మనం గట్టిగా అక్కడ ప్రెస్ ఇచ్చుకోవాలి. కొంచెం మరీ అంత గట్టిగా కాకపోయినా మంచిగా గట్టిగా ప్రెస్ ఇచ్చుకున్న తర్వాత అది పర్ఫెక్ట్గా అదే ప్లేస్లో కూర్చున్నది అనమాట. ఇటు అటు మూవ్ అవ్వడం అస్సలు జరిగే సమస్య లేదు. అండ్ నెక్స్ట్ మనం సేమ్ ప్రాసెస్ అనమాట. లాకింగ్ బీడ్ వేసాం, వైట్ బాల్ వేసాం అండ్ ఒక రెడ్ బీడ్ వేసాము అండ్ మళ్ళీ వైట్ బాల్ వేసాము అండ్ లాకింగ్ బీడ్ వేసాం. లాకింగ్ బీడ్ మనం ప్రెస్ చేయడానికి మన దగ్గర ఒకవేళ కటర్ ఇలాంటి ఇంట్లో లేకపోతే, మన దగ్గర ఒకవేళ కటింగ్ బ్లేడ్ లేకపోతే దాన్ని మనం షాప్లో నోస్ ప్లేయర్ అంటే మనకి ఇస్తారనమాట. అది ఒక 150 to 100 రూపీస్కి దొరుకుతుంది మనకి బయట షాప్లో. లేదంటే మీరు యాక్చువల్గా అయితే ఇది సరిపోతుంది. ఇది ప్రతి ఇంట్లో ఉంటుంది మ్యాక్సిమం, ప్రతి డాడీ యూజ్ చేసేది ఇది అయితే ఇంట్లో. అండ్ మనం సేమ్ ప్రాసెస్ కూడా ఆపోజిట్ సైడ్ కూడా మనం పర్ఫెక్ట్గా చేసుకోవాలి. ఇటు సైడ్ ఎలా చేస్తున్నామో సేమ్ సైడ్ వేరే సైడ్ కూడా అట్లనే చేసుకోవాలి. సేమ్ లాకింగ్ బీడ్ వేయడం, ఒక వైట్ బాల్ వేయడం, ఒక రెడ్ బీడ్ వేయడం, మళ్ళీ వైట్ బాల్ అండ్ లాకింగ్ బీడ్ అనమాట. లాకింగ్ బీడ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇది బీడ్స్, లాకెట్స్ మనకి ఇంట్లో ఉన్నది ఏదైనా యూజ్ చేయొచ్చు. మనకు మెయిన్గా కావాల్సినవి ఏంటంటే ఒక కంపల్సరీ ఇన్విజిబుల్ వైర్, లాకింగ్ బీడ్స్, ఈ కటింగ్ బ్లేడ్ అది మనం ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు. కటర్ కూడా నేను జస్ట్ దాన్ని గట్టిగా ప్రెస్ ఇచ్చుకుంటే మనం మిషన్స్కి కొనుక్కున్నప్పుడు మనకి ఆ కటర్ ఇస్తారనమాట. అది మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. అండ్ ఈ సైడ్ ఎలా ఉందో సేమ్ అదే ఆపోజిట్ సైడ్ కూడా సేమ్ అట్లనే చేసుకోవాలి. ఈ చైన్ అంతా నేను అరౌండ్ ఒక 15 రూపీస్తో మనకు అయిపోతుంది అనమాట. బీడ్స్ వచ్చి ఒకటి నాకు 1 రూపీ పడింది, సో 6 రూపీస్. అండ్ ఇన్విజిబుల్ చైన్ ఒక 3 రూపీస్ పడింది అనుకుందాం. అండ్ అవన్నీ ఒక 2 రూపీస్ అనమాట. అరౌండ్ 11 రూపీస్ లోపే అయిపోయింది. మనం ఇట్ సైడ్ కూడా సేమ్ ఎలా పెట్టుకున్నామో అదే ప్లేస్లో పర్ఫెక్ట్గా మనం చెక్ చేసుకొని జస్ట్ లాక్ చేసేసుకోవాలి అంతే. దాని గురించి మనం పెద్ద పర్ఫెక్ట్గా ఇంచెస్ చెక్ చేసుకోవడం, సెంటీమీటర్స్ చెక్ చేసుకోవడం, ఎంత గ్యాప్ ఉంది అదంతా మీకు అవసరం లేదు. జస్ట్ ఇది మనం అంతా చేసేది 5 మినిట్స్లో మనకి ఇది కంప్లీట్ అయిపోతుంది. నేను వీడియో తీయడం వల్ల ఇంకా టైం అయిందేమో కానీ మీకు చాలా ఈజీగా 5 మినిట్స్ అనేది చాలా ఎక్కువ, చాలా ఈజీగా అయిపోతుంది. అది అస్సలు మూవ్ అవ్వదు మీకు లాకింగ్ బీడ్స్ చేయడం వల్ల. చాలామంది ఏంటంటే లాకింగ్ బీడ్స్ అంటే
గోల్డ్ బాల్స్ ఉంటాయి అనమాట, అవి అనుకుంటారు. అవి ఏంటంటే పగిలిపోతాయి నువ్వు మనం ప్రెస్ చేసిన వెంటనే. అది కాదు, ఇది లాకింగ్ బీడ్స్ అంటే బయట ఇస్తారు. అదేంటంటే 10 రూపీస్ 20 రూపీస్కి వచ్చేస్తాయి. ఇవేంటి 50-60 రూపీస్ అరౌండ్ ఉంటుంది అనమాట, ఒక తులం 10 గ్రామ్స్. సో ఇందులో మనకి సిల్వర్ ఉంటుంది, అలాగే గోల్డ్ ఉంటుంది. మీరు తీసుకుంటే 2 టైప్స్ తీసుకోండి, ఎందుకంటే సిల్వర్ గోల్డ్ మనం రెండు యాక్చువల్గా యూజ్ చేస్తాం కాబట్టి. అది తులం ఉండాలి, ఇది తులం ఉండాలి. అండ్ ఇది ఇన్విజిబుల్ వైర్స్ కూడా మనకి సిల్వర్ అండ్ గోల్డ్ రెండిట్లో దొరుకుతాయి. ఈ బీడ్స్ అనేది నాకు అరౌండ్ నేను బండిల్గా తీసుకున్నప్పుడు ఒక బీడ్ 1 రూపీ అలా పడింది. ఇది మెయిన్ థింగ్. లాస్ట్లో మనం లాక్ ఎలా చేసుకోవాలి అని చాలామంది అడిగారు. జస్ట్ మనం ఒక బీడ్ ఎక్కించినాక లాకింగ్ బీడ్, మనం ఆ చివరి ఏదైతే ముళ్ళులా ఉంటుందో దాన్ని మనం రౌండ్ తిప్పి అదే బీడ్లోకి పెట్టేసిన తర్వాత మనం గట్టిగా ప్రెస్ చేయించుకోవాలి. అది ఏమవుతుందంటే ఒక ప్లాస్టిక్లా ఉంటుంది, మనం గట్టిగా నొక్కితే ప్రెస్ అయిపోయి అసలు కదలదు ఇటు అటు. సో సేమ్ ప్రాసెస్ అనమాట. ఇందులో మనకి ఏంటి 2 బీడ్స్ కూడా వేసుకొని కొంచెం లోపలికి పెట్టుకొని బయటకు వచ్చేలా ఇంకొక బీడ్ ఆ ప్లేస్లో పెట్టుకొని ప్రెస్ చేయొచ్చు. 2 బీడ్స్ కూడా వేయచ్చు. నేనైతే 1 బీడ్తో చేస్తున్నాను. నెక్స్ట్ టైం 2 బీడ్స్ చేసి కూడా చూపిస్తాను. అండ్ ఎస్ హుక్ ఉంది కదా, ఎస్ హుక్ ఇటు అటు తగిలేసి సరిపోతుంది. అది మీరు చైన్ అని యూజ్ చేయొచ్చు. ఇది జస్ట్ నాకు 15 రూపీస్ బిలోనే పడింది. అండ్ ఇంట్లో ఏమైనా రియూజబుల్ లాకెట్స్ కానీ ఉంటే అవి యూజ్ చేయండి, మీకు ఇంకా తక్కువలో అయిపోతుంది. 5 మినిట్స్లో అయిపోతుంది.